జగన్మాత లోకమాత ప్రకృతిమాత నమో నమ. దేవీ భాగవతంలో యోగ బోధ గురించి తెలుసుకుందాం. పరాశక్తి దేవతలకు దక్షకుడికి నిధి ధ్యాసలతో కూడిన యోగ మార్గం ద్వారా కూడా తనను తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చని చెప్తూ ఉన్నది. ఈ యోగ మార్గంలో ముందుగా 3 అక్షరములతో కూడిన దేవి ఓంకారాన్ని ధ్యానం చేయాలి. హాకారము స్థూల దేహము, రాకారము సూక్ష్మదేహము, ఈకారము కారణ శరీరము. ఈ 3 కలిస్తే నా ప్రణావము. ఈ 3 కలిస్తే నా ప్రణావము. ఇది సృష్టిలో సమిష్టిలో అలాగే చూడాలి. సమిష్టి సృష్టి దేహాల ఐక్యతను భావించాలి. ఇలా భావించినాక సమాధి అవస్థను పొందాలి. ఆ పైన కన్నులు మూసుకొని ఇంద్రియ నిగ్రహుండై మహాదేవినైన నన్ను ధ్యానించాలి. భక్తి శ్రద్ధలతో ప్రవృత్తితో నిర్మలుండైన ప్రాణాపాన వాయువులను సమానంగా చేసి హృదయ గృహలో పద్మాసన ముందుండు హకారమైన విశ్వాత్మను, రాకారంలోను రాకారణమైన దేవ తేజస్సును, ఈకారంలోని ఈ కారణమైన ప్రజ్ఞాత్మతను హ్రీం కారంలో నింపాలి. ఆ పైన చెప్పేది కానిది రెండవ పదను భావమే లేని పరిపూర్ణమైన సచ్చిదానంద రూపాన్ని భావించి ధ్యానించాలి. ఈ విధమైన ధ్యానం ద్వారా నన్ను సాక్షాత్కరింపచేసుకున్న మానవోత్తముడు నా రూపాన్ని పొంది ఆ క్షణమందే అజ్ఞాన నరహితుండై నా కన్నా వేరుగా లేనివాడవుతాడు. యోగం అంటే ఎక్కడి నుంచో వచ్చేది కాదు, ఎక్కడో కూడా ఉండదు. జీవాత్మను పరమాత్మతో కలపడమే యోగం. యోగానికి యమ నియమ అసాన ప్రాణమాయ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే 8 అంగాలు. అహింస, సత్యము, దొంగతనము చేయకుండా ఉండడము, బ్రహ్మచర్యము, దయ, రుజుత్వము, క్షమ, ధృతి, మితమైన ఆహారము, శౌచము అనే 10 యమమునకు అంగములు, నియమానికి తపస్సు, సంతోషము, దేవుడు ఉన్నాడు అనే నమ్మకము, భావన, దానము, దేవపూజ, శాస్త్రీయ సిద్ధాంతమును వినడం, సిగ్గు, మతి, జపము, హోమము అనే 10 అంగాలున్నాయి. యోగము అభ్యాసం చేసేటప్పుడు పద్మాసనము, స్వస్తికము, భద్రము, వజ్రాసనము, వీరాసనము అనే 5 ఆసనాలను వేయవచ్చు. యోగము ఉత్తమ స్థాయిని చేరితే శరీరము నేలను విడిచి పైకి లేస్తుంది. ఏకాగ్రత చింతుండై ఆత్మలో చైతన్యాంధ్ర వర్ధియగు ఇష్టదైవాన్ని ధ్యానించడమే ధ్యానము. జీవాత్మ పరమాత్మలను సమత్వ భావన కలగడమే సమాధి అనే యోగ మార్గాన్ని దేవి దక్షాదులకు చెప్పినదని వ్యాసుడు జన్మేంద్రుడికి చెప్పాడు. మానవ శరీరము పంచభూతాత్మకము. ఇందులో సూర్య చంద్ర అగ్ని తేజస్సులు జీవబ్రహ్మణులు ఏకమై ఉంటారు. దీన్ని విశ్వము అంటారు. విశ్వము శరీరము ఒకటే. శరీరంలోని 30,50,00,000 నాడులున్నాయి. అందులో ప్రధానమైనవి 10. ఆ 10లోనూ 3 మరింత ముఖ్యమైనవి. వెన్నెముక చంద్ర సూర్యాగ్ని స్వరూపము. వెన్నెముకకు ఎడమ వైపున చంద్రశక్తి స్వరూపమైన అమృతపూర్ణమైన ఇడానాడి ఉంటుంది. కుడివైపున పురుషరూప సూర్యస్వరూపమైన పింగళ నాడి ఉంటుంది. ఈ 2 నాడులతో మధ్యలో సమస్త తేజోమయమైన సుషుష్మ నాడి ఉంటుంది. ఈ నాడి అగ్నిస్వరూపము. ఈ సుషుష్మ నాడి మధ్యలో కోటి సూర్యకాంతితో ప్రకాశిస్తూ ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమైన స్వయంభూలింగము విరచిల్లుతూ ఉంటుంది. ఆ లింగము పైన ఎర్రగా ప్రకాశిస్తూ ఉండే కుండలిని శక్తి నా అంశ. దానికి బయట బంగారం రంగులో ప్రకాశించే 4 రేకుల పద్మం. ఆ రేకులపైన వా ష ష స అనే అక్షరాలు ఉంటాయి. దానిపైన బా నుండి లా వరకు 6 అక్షరాలు గల 6 రేకుల పద్మం ఉంటుంది.
ఇదే మూలాధార చక్రం. దీనికే స్వధిష్టానము అని, పరమమునకు నిలయము అని అర్థం అని కూడా పేరు. ఆ పైన నాభి యందు మెరుపులతో కూడిన మేఘంలా ప్రకాశిస్తూ 10 దళాల పద్మంతో ఢ నుండి ప వరకు గల అక్షరములతో ప్రకాశించే మణిపూరక చక్రం ఉంటుంది. దీనికి విష్ణువు దేవత. దీనిపై ఉదయించే సూర్యకాంతితో ప్రకాశించే 12 రేకులు గల పద్మంతో ఖ నుండి ఠ వరకు అక్షరాలు ఉండే అనాహత చక్రం ఉంటుంది. దీని మధ్యలో 1,000,000 సూర్యుల కాంతులతో బాణలింగంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ చక్రము శబ్ద బ్రహ్మమయం. ఇది పురుషార్థిష్టమైన ఆనంద సదనము. దీనిపైన 16 అంచుల గల 16 రేకుల విశుద్ధి చక్రము ఉంటుంది. హంస దర్శనాన్ని చేయిస్తున్న జీవుడికి విశుద్ధి కలిగిస్తుంది. ఇదే ఆకాశ చక్రము. దీనిపైన హ క్ష అనే అక్షరాలు గల 2 రేకుల పద్మము ఉంటుంది. ఇక్కడి నుండి అజ్ఞానులన్నీ జారి అవుతూ ఉంటాయి. వీరు అందువలన దాన్ని ఆగ్నేయ చక్రము అంటారు. దీనిపైన కైలాస చక్రం, ఆ పైన రోధిని చక్రం, వీటిపైన 1000 రేకులతో కూడిన పద్మం ఉంటుంది. అదే బిందు స్థానము, అదే నా నిలయము అని దేవి వివరించింది. అక్షరాలే మంత్రాలు కనుక ఈ మంత్రయోగాన్ని యోగంతో జత చేసి అభ్యాసం చేస్తే చింతం విశుద్ధి అయి జ్ఞానం కలిగి బ్రహ్మసిద్ధిని పొందగలుగుతాడు. యోగం లేనిదే మంత్రము, మంత్రం లేనిదే యోగము సిద్ధిని పొందించవు. ఆ తర్వాత యోగులు ధ్యానంలో దర్శించే బ్రహ్మ విద్యను కూడా బోధించింది పరాశక్తి. బ్రహ్మ విద్య అంటే నాకన్నా వేరే ఏదీ లేదు అని సాధకుడు తెలుసుకోవడమే. అట్లే తెలుసుకున్నవాడు నా నుంచి దూరం కాడు. అతడికి ఎక్కడ చూసినా, ఏది చేసినా, ఏది జరిగినా అన్నిటిలో నన్నే చూడడం అలవాటు అవుతుంది. మనసుని ఈ భావనలో ఉంచి చిచ్చక్తిలో ఆ మనసును కూడా కలపడమే బ్రహ్మజ్ఞానం. రహస్యమైన ఈ విషయాన్ని గురువు ద్వారా అభ్యాసం చేయాలి. గురువు పట్ల కృతజ్ఞుడై ఉండాలి. దేవత ఆగ్రహించిన గురువు సాధకుని రక్షిస్తాడు. కానీ గురువు కోపిస్తే రక్షించేవాడే ఉండడు. కృతజ్ఞుడికి పాప పరిహారమే ఉండదు. మానవుడు మోక్షాన్ని పొందడానికి కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అని 3 మార్గాలున్నాయి. సత్వ రజస్తమ గుణాలు భేదాలతో ఈ 3 మళ్ళీ మూడుగా ఉంటాయి. కేవలం తన క్షేమం కోసం మాత్రమే చేసేది రాజసిక భక్తి. నేను వేరు, భగవంతుడు వేరు అనే భావనతో చేస్తారు వీళ్ళు. ఇతరులను బాధించడానికో పీడించడానికో చేసేది తామసిక భక్తి. కేవలం నా తృప్తి కోసం మాత్రమే చేసేది సాత్విక భక్తి. మిగిలిన 2 యోగాలు కూడా ఇదే విధంగా చూసుకోవాలి. వీటికన్నా శ్రేష్టమైనది పరభక్తి. మోక్షాన్ని కూడా కోరకుండా నా గుణగణాలను కీర్తించడము, శాస్త్రములను మంత్రములను వినడము, ప్రతి పనిలోనూ, ఆలోచనలోనూ, అన్నిటిలోనూ, అందరిలోనూ నన్నే చూస్తూ ఆనందించడము, ధ్యానించడము, జపించడము, నా ఉత్సవాలలో పాల్గొనడము, నా వ్రతములను చేయడము, ఇవన్నీ పరభక్తి స్వరూపాలు. మహాదేవి కన్నా వేరుగా ఈ సృష్టిలో ఏదీ లేదు, ఎక్కడా లేదు అని ఆలోచించి భావించగలిగే పరాభక్తి సంపన్నుడు ఆ క్షణంలోనే నా రూపంలో విశేషంగా లయమైపోతాడు. ఈ భక్తి యొక్క పరాకాష్ఠ స్థితియే జ్ఞానము. వైరాగ్యానికి కూడా ఆ స్థితినే చివరి మెట్టు. అందుకే జ్ఞానంలో భక్తి వైరాగ్యాలు 2 కలిపి ఉంటాయి అని దేవి దక్షాదులకు భక్తి తత్వాన్ని బోధించింది అని వ్యాసుడు జన్మేంద్రుడికి చెప్పాడు. ఇదే విషయాన్ని సుత మహర్షి శౌనకాదులకు చెప్పాడు. మనువు చేసిన దేవి శక్తి గురించి తెలుసుకుందాం. త్రిలోక సంచారము చేస్తున్న నారదుడు ఒకనాడు నారాయణుని ఆశ్రమానికి వచ్చి నారాయణ మహర్షికి నమస్కరించి, నా హృదయంలో ఉన్న చీకటి తొలగి సూర్యకాంతులు నిండాలంటే నేను ఎవరిని పూజించాలి, ఎవరిని ధ్యానించాలి, ఎవరిని జపించాలి మహర్షి? కేవలము నేను ఒకరినే కాదు, ఈ లోకమంతా తరించాలి కనుక వివరంగా చెప్పమని ప్రార్థించాడు మహర్షిని. అప్పుడు నారాయణ మహర్షి నారదుడితో, ప్రపంచతత్వాన్ని తెలుసుకున్న మానవుడు జనన మరణములనే సుడిగుండంలో పడి కొట్టుకుపోడు. ప్రపంచతత్వమే దేవితత్వము.
ఈ ప్రపంచము సృష్టించేది, పాలించి పోషించేది, లయం చేసేది ఆ జగన్మాతే. ఆమె సత్వ రజస్తమ గుణాలు మూడింటి యందు ఉంటుంది. సిద్ధులైన మహర్షుల చేత పూజింపబడే ఆ దేవి స్వరూపము తలచినంత మాత్రాన్ని జీవులు సమస్త పాపాలను పోగొడుతుంది, కోరికలన్నిటినీ ఫలింపజేస్తుంది, చివరగా మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మొట్టమొదటి మనువు స్వయంభువ మనువు. ఇతడు బ్రహ్మ మానసపుత్రుడు, మన్యంత్రాలన్నిటికి అధిపతి. ఇతడి భార్య శతరూప. ఒక రోజున స్వయంభువుని బ్రహ్మదేవుడు మహాదేవిని ఆరాధించి ప్రజా సృష్టి శక్తిని స్థిరింపజేసుకో అని ఆజ్ఞాపించాడు. అప్పుడు స్వయంభువ మనువు కారణమైన మాయాశక్తిని ఈ విధంగా స్తోత్రం చేశాడు. అమ్మ జగజ్జనని, వస్త్రంలో దారాలులాగా ఈ ప్రపంచమంతా నీ నుంచి ఆవిర్భవించింది. తుది మొదలు లేని మహాతేజో స్వరూపిణి నువ్వు. సమస్త చైతన్య స్వరూపిణివి. నీ క్రోగంటి కిరణ ప్రచారం చేతనే త్రిమూర్తులు వారి వారి కార్యములను నిర్వహిస్తున్నారు. కీర్తి, ధృతి, శ్రీ, క్రాంతి, స్మృతి, కమల, గిరిజ, సతి, దాక్షాయణి, వేదగర్భణ, బుద్ధి, దాత్రి, మతి, అభయ ఇత్యాదిగా గల పేర్లన్నీ నివే. అన్ని రూపాలు నివే. నిన్నే జపిస్తాను, స్తోత్రం చేస్తాను, ధ్యానం చేస్తాను. నా భావనలోనూ నా రూపంలోనూ నువ్వే ఉంటావు. నీ కథలే వింటాను. త్రిమూర్తులతో సహా సమస్తము జీవరాశులన్నీ నీ సృష్టియే అంటూ మనువు స్తోత్రం చేశాడు. పరాశక్తి ప్రత్యక్షమై నిర్విఘ్నంగా ప్రజా సృష్టి చేసే శక్తిని ప్రసాదించింది. ఉత్తరోత్తర ప్రజావృద్ధి కలుగుతుందని మనువుని ఆశీర్వదించింది. పైగా మనువు చేసిన ఈ స్తోత్రాన్ని విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు సంతానవంతులవుతారు, విద్యావంతులై ధనధాన్య సమృద్ధి పొందుతారు, అచేయమైన శక్తి సంపన్నులై శత్రువులను జయిస్తారు అంటూ అనుగ్రహించి అదృశ్యమైంది. మనువు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పి దేవి యజ్ఞాల గురించి దేవి యజ్ఞాలు చేసుకోవడానికి తగిన ప్రదేశం చూపిస్తే యజ్ఞం చేసి పుష్కలంగా ప్రజలను సృష్టిస్తాను అన్నాడు. భూగోళమంతా నీటిమయంగా ఉంది కదా, మనువుకి చోటు ఎట్లా చూపించడం అని ఆలోచిస్తూ తన గురువైన విష్ణుమూర్తిని తలుచుకుండగానే మనువు, మరీచ మొదలైన మహర్షులంతా స్తోత్రాలు చేస్తూ నిలబడారు. అంతలోనే బ్రహ్మదేవుడి ముక్కు రంధ్రంలో నుంచి ఒక అంగుళము వింత పందిపిల్ల బయటకు పడింది. పడుతూనే ఏనుగంతగా పెరిగిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు పూర్తిగా తేరుకుండగానే ఆ పంది పర్వతాకారాన్ని ధరించింది. బ్రహ్మాదులందరినీ విషయం అర్థమై ఋగ్యాజ సమ దర్పణ వేద మంత్రాలతో స్తోత్రం చేస్తున్నారు. ఆ స్తోత్రానికి సంబారపడ ఆదివరాహము తన కృపదృష్టిని వారందరిపై ప్రసరింపజేసి ఆ మహాజలంలోకి ప్రవేశించి అంతటా కలియ తిరిగి భూగోళాన్ని పట్టుకొని తన కోరలపై పెట్టుకొని వెళ్ళినంత వేగంగా బయటికి వచ్చింది. చూడడానికి పద్మాన్ని తన దంతము మీద నిలబెట్టిన దిగంజములాగా కనిపించాడు. ఆ ఆదివరాహమూర్తి యజ్ఞపురుషుడు. ఆ రూపాన్ని చూసిన బ్రహ్మాది దేవతలంతా స్తోత్రం చేసి ఆనందిస్తుండగానే ఎక్కడి నుంచి వచ్చాడో హిరణ్యక్షుడు ఆదివరాహమూర్తిని ఢీకొట్టబోతుండగా తన గదతో బాధి ఆ హిరణ్యక్షుని సంహరించాడు శ్రీహరి. అప్పుడు భూగోళాన్ని క్రింద పెట్టి వరాహమూర్తి వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువు ఆదివరాహమై భూమిని ఉద్ధరించిన ఈ వృత్తాన్ని విన్నవారు, చదివినవారు సమస్త పాపముల నుండి బయటపడి వైష్ణవి స్థితిని పొందుతారు. నారద, విష్ణువు తెచ్చిన ఈ భూమి అంతా నీదే. నీ ఇష్ట